నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అల్-ఖైదా అంతర్జాతీయంగా తీవ్రవాదానికి నిర్వచనంగా మారిన ఉగ్రవాద సంస్థ. దాని వ్యవస్థాపకుడైన ఒసామా బిన్ లాడెన్ హతమై సరిగ్గా నేటికి ఏడాది. అమెరికా నౌకాదళంలో మెరైన్ సీల్స్ కమాండోలు ఆపరేషన్ జెరనిమో పేరుతో పాకిస్తాన్లోని అబోటాబాద్లో అతన్ని మట్టుబెట్టారు. కసితీరా కాల్చి చంపి మృతదేహాన్ని సముద్ర చేపలకు ఆహారంగా వేశారు. ఆనవాళ్లు కూడా మిగలకుండా చేసి తమ ప్రకోపాత తీవ్రతను వెళ్లగక్కారు. అంతవరకు సరే, కానీ సరిగ్గా ఏడాది క్రితం ఏం జరిగింది? నాటితోనే అమెరికా అనుకున్నది సాధించిందా? లాడెన్తో ఉగ్రవాదం అంతమైందా? ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లు ఏంటి? ఆ వివరాలన్నీ తెలియాలంటే మాత్రం లాడెన్ మరణం తయంతర పరిణామాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. అమెరికాకు దశాబ్ద కాలం ముచ్చెమటలు పట్టించి 3 చెరువుల నీళ్లు తాగించిన ఒసామా బిన్ లాడెన్ కథ ఎట్టకేలకు ముగించేసింది అగ్రరాజ్యం. లాడెన్ ఆచూకీ కోసం వేట కొనసాగించి 2011 మే 2న అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్లో మట్టుపెట్టింది. ఇది జరిగి ఏడాదవుతోంది. నాటి ఆపరేషన్ జెరోనిమా అత్యంత ఉత్కంఠ పరిణామాల మధ్య సాగింది. వైట్ హౌస్లో క్షణక్షణం ఆపరేషన్ను పర్యవేక్షిస్తూ గడిపిన అమెరికా అధ్యక్షుడు ఒబామా లాడెన్ మృత్యువాత విషయాన్ని స్వయంగా ప్రకటించడము చర్చనీయాంశమే. మొత్తానికి లాడెన్ కథ ముగిసిన తెర వెనక సశేష ప్రశ్నలెన్నో మిగిలాయి. ఒసామా ఉగ్రవాద ప్రపంచంలో ఏనాటి నుంచో ఉనికిలో ఉన్న పేరే. కానీ ప్రతి ఒక్కరికి తెలిసొచ్చినది 9/11 ఘటన తర్వాతే. సౌదీ అరేబియాలో సంపన్న కుటుంబంలో పుట్టిన ఒసామా విద్యాభ్యాస సమయంలోనే మతపరమైన అతివాద భావజాలానికి దగ్గరయ్యారు. ఆ క్రమంలో తాలిబాన్ పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ ఒకటే నిజమైన ఇస్లామిక్ దేశమని విశ్వసించాడు. ఆ దేశాన్ని 80ల నాటి సోవియట్ యూనియన్ దురాక్రమణ నుంచి విడిపించడం కోసం పోరాడాడు. ఇస్లామిక్ జిహాద్ ముజాహిదీన్ పేరిట జరిపిన పోరుకు అమెరికానే ముందుండి సహకరించింది. నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, రొనాల్డ్ రీగన్లు ఒసామా సంస్థకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. ఆసియాలో సోవియట్ ప్రాబల్యాన్ని తగ్గించడం, తమ దేశం ఆధిపత్యాన్ని పెంచుకోవడమే వారి లక్ష్యం. తనకు మరింత సైనిక బలం కావాలన్న ఉద్దేశ్యంతో 1988లో అల్-ఖైదా సంస్థను స్థాపించుకున్నాడు ఒసామా. 1989లో సోవియట్ సేనల ఉపసంహరణ తర్వాత ఒసామా 1990లో సౌదీ వెళ్లిపోయాడు. తర్వాత ఆ దశకంలోనే ఇరాక్, కువైట్ గొడవల నేపథ్యంలో మధ్య ప్రాచ్యంలోకి అమెరికా అడుగు పెట్టడాన్ని ఒసామా తీవ్రంగా వ్యతిరేకించాడు. మొత్తంగా పాశ్చాత్య దేశాలకు నిర్దుష్టంగా అమెరికాకు బద్ధ విరోధిగా మారాడు. 90వ దశకంలో సౌదీ అమెరికాల సంబంధాలను నిరసించి అగ్రరాజ్యంపై ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచించాడు. ఆ క్రమంలోనే 1992లో ప్రవాసానికి సూడాన్ వెళ్లిపోయాడు. నాటి నుంచి ఒసామా ప్రవర్తన సూడాన్కు సైతం సమస్యాత్మకంగా మారింది. 1996లో లాడెన్ ఆఫ్ఘనిస్తాన్కు తరలి వెళ్లాడు. ఆ తర్వాతే ఒసామాకు పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు పెరిగాయి. అక్కడ తన ముజాహిదీన్లకు శిక్షణ ఇప్పించుకోవడం సాధ్యమైంది. ఇస్లామిక్ అతివాదము, జిహాదీ ఉగ్రవాదము కలిపికొట్టిన కాలకూట విషయంతో యువకులకు బ్రెయిన్ వాష్ చేయడం, తమ బాటలోకి లాక్కోవడం వంటి చర్యలకు పాకిస్తాన్ సాయం చాలానే ఉంది. నాటి నుంచి లాడెన్ ఎన్ని దాడులు జరిపించినా వాటిలోకెల్లా అత్యంత భయంకరమైనది న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై దాడి ఘటనే. అప్పటి నుంచే ఒసామాను పట్టుకోవడానికి అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాము పాలు పోసి పెంచిన పాము తమనే కాటేసేంత వరకు తెలిసి రాలేదు అగ్రరాజ్యానికి. మధ్యప్రాచ్య ఇస్లామిక్ దేశాలు ఉదారవాదం వైపు మళ్లుతున్నా తాను మాత్రం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ మత ఛాందస ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన పాకిస్తాన్నే ఉగ్రవాదంపై పోరులో భాగస్వామిగా చేసుకోవలసి రావడం అమెరికా విధి వైపరీత్యం. ఒసామా బిన్ లాడెన్ సహా అల్-ఖైదా, హర్కతుల్ ముజాహిదీన్, లష్కరే తైబా ఉగ్రవాద సంస్థలన్నింటికీ చిరునామాగా నిలిచిన ఆ దేశం నుంచి పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై కన్నేయాల్సి వచ్చింది వారికి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాడంటూ చెబుతూ వచ్చిన ఒసామాను ఆఖరికి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు అతి చేరువలోనే పట్టుకుని చంపింది అమెరికా సైన్యం. ఒసామా ఉనికిని 2011 ఆగస్టులోనే కనుగొన్నట్లు, పాకిస్తాన్ సహకారంతోనే ఈ దాడి చేయగలిగినట్టు అమెరికా చెప్పినా అది కేవలం రాజకీయపరంగా
దౌత్యపరంగా సున్నిత తత్వాలను కాపాడేందుకు చెబుతున్న కథే అన్న విషయం అందరికీ అర్థమయ్యేదే. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దు కొండకోనల్లో ఉన్నాడనుకున్న ఒసామా పాకిస్తాన్ రాజధాని దగ్గరలో దొరకడం, అది కూడా అబోత్తాబాద్ లోని పాకిస్తాన్ సైనిక అకాడమీకి గట్టిగా 100 అడుగుల దూరం కూడా లేని ప్రదేశంలోనే అజ్ఞాత నివాసం ఉండడం, అతనిపై అమెరికన్ CIA నేరుగా దాడి చేయడం, ఒసామా మృతి వార్త అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం, దానిపై పాక్ నామమాత్రంగా స్పందించడం, ఆ ఆపరేషన్లో తమ పాత్ర ఏమీ లేదన్నట్లు దూరం జరిగే ప్రయత్నాలు చేయడం, ఈ కథాక్రమమంతా తేల్చి చెప్పే విషయం ఒక్కటే: పాకిస్తాన్ను నమ్మడం ఏనాటికి కుదిరే పని కాదు అని. అమెరికా విమానాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాదిని తమ సైనిక అకాడమీ సమీపంలోనే కాల్చి చంపిన సంగతిని అగ్రరాజ్యం పాకిస్తాన్కు అంతా జరిగిపోయాక చెప్పడము కీలక అంశమే. పాక్ ఉన్నత స్థాయి నాయకులు, అధికారులకు కూడా తెలియకుండా ఇంత పెద్ద ఆపరేషన్ జరిపేయడానికి కారణం కేవలం గోప్యత కోసమే అని చెప్పినా అసలు కారణం పాకిస్తాన్పై నమ్మకముంచలేని అమెరికా భయమేనన్నది సుస్పష్టం. ఆపరేషన్ జెరోనిమా పూర్తి చేసిన కొన్ని గంటలకే అమెరికా లాడెన్ శవాన్ని విమానంలో పాకిస్తాన్ సరిహద్దులు దాటించింది. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేసి అనంతరం ఒసామా దేహాన్ని సముద్రంలో విసిరేశారు. లాడెన్ మృతదేహాన్ని భూమి మీద ఖననం చేస్తే ఆ ప్రదేశం ఉగ్రవాదుల పాలిట పుణ్యక్షేత్రంగా మారుతుందన్న భావనతోనే ఆ శవాన్ని సముద్రంలో విసిరేశారు అమెరికన్లు. ఈ ప్రక్రియ మొత్తంలో, అంటే అబోత్తాబాద్ లోని పాకిస్తాన్ సైనిక అకాడమీకి 100 అడుగులలోపు దూరంలోని నివాస స్థావరం వద్ద దాడి చేయడం నుంచి ఒసామా శవాన్ని సముద్రంలోని షార్క్ చేపలకు ఫలహారంగా విసిరేయడం వరకు ఏ ఒక్క దశలోనూ నిర్దిష్ట వివరాలు వేటిని అమెరికా బయట పెట్టలేదు. ఈ అంశమే లాడెన్ మృతిపై ఇంకా సందేహాలకు తావిస్తోంది.